కలిసిన మాదిరి, ఆత్మ పరమాత్మతో కలిసిన మాదిరి కృష్ణ పరమాత్మతో సహా ఆనందంగా ద్వారకా నగరానికి చేరిందట. ద్వారకా నగరంలో ఇప్పుడు తప్పెట్లు తాళాలు మోగుతూ ఉన్నాయి. కృష్ణ పరమాత్మ రుక్మిణీదేవిని తీసుకురాగానే ద్వారకావాసులందరూ చూసి ఆనందపడిపోతూ ఉన్నారు. ఎంత చక్కటి రూపము! ఈ రూపము వీరిద్దరూ ఏకమవు ఉంటే చూసే రెండు కళ్ళు నిజంగా ఎంత అదృష్టము అని ఇద్దరిని చూసి ఆ ప్రజలందరూ ఎంత ఆనందమో ఇప్పుడు రుక్మిణి యొక్క కళ్యాణం జరుగుతుంది అని వాళ్ళందరూ వాళ్ళ ఇళ్లకు తోరణాలు బంధనం చేశారట. వాళ్ళే అందరూ కొత్త బట్టలన్నీ వేసుకున్నారట. కృష్ణుడికి అభ్యంగన స్నానములు చేయించారట. రుక్మిణీదేవికి కూడా అభ్యంగన స్నానములన్నీ చేయించారట. ద్వారకా నగరంలో పెద్ద చలువ పత్రిళ్లు వేయబడ్డాయట. ఆ పత్రిల కింద రుక్మిణి కృష్ణుల వివాహం జరగడానికి సిద్ధపడుతూ ఉన్నారు. అలా వేదిక మీదకి వస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ దోచిన నిండా కెంపులను ఇచ్చారట. కెంపులు ఎలా ఉంటాయండి? ఎర్రటి రంగులో ఉంటాయి. కృష్ణ పరమాత్మ దోషిలో నీలమణులను ఇచ్చారు. ఎందుకు అంటే కృష్ణుడు నీలవర్ణంలోనే ఉన్నాడు. రుక్మిణి చేతుల నిండా ఎర్రని కెంపులను ఇచ్చారు. అలా ఇద్దరు రుక్మిణి ఏమో కెంపులు, కృష్ణ పరమాత్మ ఏమో నీలమణులు, ఇవన్నీ పట్టుకొని వేదిక మీదకి వస్తూ ఉన్నారు. అలా కళ్యాణం జరిగి ఈ కృష్ణ పరమాత్మ శరీరం మీద రుక్మిణీదేవి ఎప్పుడైతే ఎర్రని మణులు పోసిందో మెరిసిపోయాడట. వీడి శరీరం నీలవర్ణము, ఆ కెంపులన్నీ ఎర్రని వర్ణము. అమ్మవారేమో పసిడి వర్ణం, అంటే పసుపు పచ్చని తెలుపు రంగులో ఉన్నది ఆ రుక్మిణీదేవి. అలాంటి రుక్మిణీదేవి చేతిలో తల మీద నుంచి కృష్ణ పరమాత్మ నీలమణులను పోస్తూ ఉంటే ఆ అమ్మవారు కూడా మెరిసిపోతూ ఉన్నారు. చూడండి, ఇప్పుడు రుక్మిణి శరీరంలో ఉన్న పసుపు వర్ణముతో కూడినటువంటి బంగారు వర్ణము ఆ కెంపులతో కృష్ణుడికి వచ్చింది. కృష్ణుడికి ఉన్న నీలవర్ణము రుక్మిణీదేవికి కలిగింది. రంగులు మారిపోయాయి అంటే ఆత్మ పరమాత్మ కూడా మారిపోయారు. ఆత్మ పరమాత్మలు కలిసిపోయారు. రుక్మిణి కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఆ కళ్యాణంలో మనందరం కూడా ఆనందపడాలి కదా. ఎంత ఆనందం అంటే కళ్యాణంలో, అలా కళ్యాణంలో మనం అందరూ ఆనందపడదాం. ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందుదాం. జయ గోపాల కృష్ణ భగవాన్.